హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లవల్ల యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 13 అనమాట. మీలో ఎవరైనా నా ఫస్ట్ 12 డేస్ జర్నీ మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేసాను, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. ఇంకా ఈ రోజు విషయానికి వచ్చేస్తే నేనైతే జిమ్కి రెడీ అయిపోతున్నాను. అంతకంటే ముందు మనం వెయిట్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళి వెయిట్ చెక్ చేసుకుందాము. అండ్ మీరు నా లాస్ట్ 10 వీడియోస్ నుంచి ఫాలో అవుతుంటే వెయిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. సేమ్ వెయిట్, ఒకసారి పెరుగుతున్నాను, ఒకసారి తగ్గుతున్నాను. ఒక 400 గ్రామ్స్ అటు ఇటుగా ఉంటుంది అని అనుకోవచ్చు. బట్ లాస్ట్ 5 డేస్ నుంచి ప్రాపర్ క్యాలరీ ఇంటేక్ అండ్ ప్రాపర్ యాక్టివిటీస్ అయితే, ఫిజికల్ యాక్టివిటీస్ అయితే లేదు. సో దానివల్ల నా వెయిట్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంది. ఎక్కువ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు వెయిట్ లాస్లో. బట్ ఇట్స్ ఓకే. ఈ ఫస్ట్ 10 డేస్ ఒక 1 kg వరకు అయితే తగ్గాను ఆన్ అన్ యావరేజ్. నెక్స్ట్ 10 డేస్లో ఇంకెంత తగ్గుతానో చూడాలి. 1 kg తగ్గితే ఐఎమ్ వెల్ అండ్ గుడ్, చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను అనుకున్నది ఒక 3 kgs తగ్గాలని చెప్పేసి. సో 10 డేస్కి ఒక 1 kg అంటే 30 డేస్లో నేను 3 kgs తగ్గుతాను. అట్ ద ఎండ్ నేను నా వెయిట్ వచ్చేసి 70s అనేది అసలు ఉండకూడదు అనమాట. సో అది నా మెయిన్ టార్గెట్. సో 70s నుంచి 69.9కి వచ్చినా కానీ నేను సక్సెస్ అయినట్టే. సో చూద్దాము. సో ఫస్ట్ అయితే నెక్స్ట్ 10 డేస్ నా వెయిట్ గ్రాఫ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. ఇప్పుడైతే డే 13 నేను ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసేసుకొని జిమ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత నేను ఏమేమి వర్కౌట్స్ చేశాను అండ్ నేను కార్డియో ఎంత సెట్ చేశాను అండ్ ఈరోజు నేను తీసుకున్న ఫుడ్ ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో మొత్తం డిస్కస్ చేసేద్దాం. సో ఇంకెందుకు కలిసి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ అవర్ వీడియో. వెయిట్ చెక్ చేసేసుకుందాం. సో ఈరోజు డే 13 ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసుకుందాం. $71.3 ఉన్నాను. సో ఇంకైతే ఇప్పుడు నేను జిమ్కి వెళ్తాను. నెక్స్ట్ నేను ఏమేమి ఫుడ్ తీసేసుకున్నానని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే, ఈరోజు వెయిట్ అయితే డే 13 71.3. యాజ్ యూజువల్ ఈరోజు కూడా నేను నా డేని కార్డియోతో స్టార్ట్ చేశాను అనమాట. 45 మినిట్స్ చేశాను, 600 క్యాలరీస్ బర్న్ చేశాను అనమాట. వన్స్ కార్డియో అయిపోయిన తర్వాత నేను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లో ఈరోజు షోల్డర్స్ చేశాను అనమాట. అండ్ కార్డియో చేసేటప్పుడు నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పక్కింట్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ బొడ్డోడు నేను కార్డియో చేసే టైం అని వాడి బ్రేక్ఫాస్ట్ టైం ఒకటే అవుతుంది. వాళ్ళమ్మ ఇంకా ఇక్కడ తీసుకొచ్చి పెడతా ఉంటుంది అనమాట. వాడిని చూస్తూ చేస్తూ ఉంటాను. భలే ముచ్చటగా అనిపిస్తుంది. కైవల్యాన్ని గుర్తొస్తుంది వాడిని చూస్తున్నప్పుడల్లా. నేను అందుకనే కార్డియో చేసేటప్పుడు థ్రెడ్మిల్ మ్యాక్సిమం లాస్ట్ అయితే చూస్ చేసేసుకుంటాను. ఎందుకంటే వాడు వచ్చినప్పుడు విజిబిలిటీ మంచిగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో వన్స్ కార్డియో అయిపోయిన తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. ఈరోజు కూడా 5 డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అండ్ ఈచ్ ఎక్సర్సైజ్ 3 సెట్స్. సెట్కి 15 to 20 రిపిటేషన్స్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే. ఈరోజు నా ఫుడ్లో నేను అంత కాంప్లికేటెడ్గా ఏం తీసుకోలేదు. ఫస్ట్ మీల్లో అయితే పప్పాయ స్మూతీ విత్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, ఓవర్ నైట్ సోక్డ్. సో ఈ పప్పాయ యాక్చువల్లీ నేను తిందామని కట్ చేసుకున్నాను, బట్ నేను కుదరలేదు. అందుకని ఇంకా వాటిని జ్యూస్ వేసేస్తున్నాను అనమాట. క్వాంటిటీ ఇద్దరికి, నాకు రమేష్కి. సో జ్యూస్ లాగా కాకుండా స్మూతీ లాగా చేసుకున్నాను. స్మూతీ లాగా ఏంటంటే కొంచెం థిక్గా ఉంటుంది, జ్యూస్ అయితే కొంచెం వాటర్గా ఉంటుంది కదా. సో నేనైతే స్మూతీ లాగా చేసుకున్నాను అనమాట. వీటితో పాటు నైట్ అంతా సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్. ఇది నా ఫస్ట్ మీల్లోకి నేను తీసుకున్న ఫుడ్ అనమాట. ఇది క్వాంటిటీ ఇలా అనిపిస్తుందే కానీ ఆ పపాయ స్మూతీలో కొంచెం క్యాలరీస్ ఎక్కువే ఉంటాయి. అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి ప్రోటీన్తో పాటు క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో నా ఫస్ట్ మీల్కి నేను ఆల్మోస్ట్ 500+ క్యాలరీసే తీసుకున్నాను. ఈ రెండు కలిపి ఇంచుమించుగా ఒక 600 క్యాలరీస్ దాకా ఉంటాయి అనుకుంటా.
నేను నా ఓవరాల్ డే మొత్తంలో మినిమం ఒక 1200 మ్యాక్సిమం ఒక 1500 క్యాలరీస్ అంతకు మించి ఎక్కువ అయితే తీసుకోను. 3 మీల్స్ తీసుకుంటాను కదా, సో ఈచ్ మీల్కి ఆన్ యావరేజ్ 400 to 500 క్యాలరీస్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో ఒక మీల్ తక్కువ ఉండొచ్చు, ఒక మీల్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇంకా అదంతా నేను తీసుకునే ఫుడ్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది క్యాలరీస్ అనేది. మీకు తెలిసిందే కదా, నేను వీక్లీ ట్వైస్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఫస్ట్ 3 days ఈ వీక్లో వెళ్ళలేదు, ఇంకా థర్స్డే ఫ్రైడే ఈ 2 days వెళ్ళాలన్నమాట. సో ఆఫీస్కి వెళ్తున్నానంటే నా టైం టేబుల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి బాక్స్ ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే నేను సలాడ్ అండ్ రైస్ 2 ప్యాక్ చేసుకున్నాను అనమాట. టైం అయితే 2:15 అయింది. సో నా ఆఫ్టర్నూన్కి నేను రైస్ తీసుకుంటున్నాను అనమాట. ఈరోజు 100 grams ఆఫ్ రైసే తీసుకున్నాను, ఎందుకంటే సలాడ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది ఈవినింగ్కి. సో అందుకనే రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించేదాను, బట్ కర్రీ క్వాంటిటీ అయితే పెంచుకున్నాను. 100 grams ఆఫ్ సింగిల్ పాలిష్ రైస్లో 250 grams ఆఫ్ బంగాళదుంప టమాటా కర్రీ అనమాట, అండ్ 1 full egg. ఇది నా ఆఫ్టర్నూన్ మీల్ అనమాట. ఈ ఆఫ్టర్నూన్ మీల్కి నేను రెసిపీ షేర్ చేయాల్సినంత అవసరమైన ఐటమ్స్ అయితే ఏమీ లేవు. రైస్ అండ్ ఎగ్ నార్మలే, అండ్ బంగాళదుంప టమాటా మనం ఇంట్లో నార్మల్గా ఎలా చేసేసుకుంటామో అలానే చేసేసుకోండి. సో ఇదనమాట నా సెకండ్ మీల్ ఈరోజుకి. ఈరోజు నా లాస్ట్ మీల్ 5 PMకి తీసుకున్నాను. అది చిక్ పీ సలాడ్, పెద్ద శనగలతో సలాడ్ చేసుకొని తిన్నాను అనమాట. అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బేసిక్గా ఇక్కడ నేను వేయింగ్ స్కేల్లో వెయిట్ చెక్ చేసుకొని మరీ ఎందుకు చూస్తున్నానంటే, నేను ఓవరాల్లో ఒక 300 grams ఆఫ్ సలాడ్ ప్రిపేర్ అయింది. సో ఆ సలాడ్లో ఎంత ఫైబర్ కంటెంట్ అంటే వెజిటేబుల్స్ ఎంత కంటెంట్ ఉంది, ప్రోటీన్ కంటెంట్ అయినా చిక్ పీస్ ఎంత కంటెంట్ ఉంది, ఇలా ప్రోబయోటిక్ అయినా కర్డ్ ఎంత కంటెంట్ ఉంది. సో ఇలా సపరేట్ చేస్తే నా క్యాలరీస్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వేయింగ్ స్కేల్తో ట్రై చేశాను అనమాట. సో ఓవరాల్గా నాది ఈరోజు ఒక 300 grams దాకా అయిందనమాట సలాడ్. అందులో ఒక 130 grams ఓన్లీ వెజిటేబుల్స్ ఫైబర్ కంటెంట్ కోసం ఉన్నాయి, అండ్ ఒక 100 grams ఏమో చిక్ పీస్ ప్రోటీన్ కంటెంట్ అనమాట. ఇంకొక 70 grams ప్రోబయోటిక్ అయినా కర్డ్ యాడ్ చేశాను. సో ఓవరాల్గా ఒక 300 grams వరకు వచ్చిందనమాట సలాడ్. ఈ సలాడ్కి ఫైనల్ టచ్గా టేస్ట్ కోసము సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడతో సలాడ్ ప్రిపరేషన్ అయిపోయింది. నేనైతే దీన్ని నా లాస్ట్ మీల్కి తీసుకున్నాను కదా, సో ఆఫీస్లో ఉన్నాను కాబట్టి దీన్ని కూడా బాక్స్లో పెట్టేసుకొని తీసుకొచ్చేసాను. 300 grams ఆఫ్ సలాడ్ అనమాట. 4:45కి నేను నా లాస్ట్ మీల్ని తీసుకోవడం స్టార్ట్ చేసేసాను. ఆఫ్ కోర్స్ సలాడ్ తినడానికి టైం పడుతుంది. రైస్ అయితే కొంచెం ఫాస్ట్గా తినేసేదాన్ని, ఎక్కువ చ్యూయింగ్ అయితే అవసరం ఉండదు. బట్ సలాడ్ ఏంటంటే ఎక్కువసేపు చ్యూ చేస్తూ ఉండాలి, సో అప్పుడే మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఫాస్ట్గా హడావుడిగా తినేస్తే అది హడావుడిగానే డైజెస్ట్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. సో సలాడ్స్ తినేటప్పుడు ఎప్పుడైనా కానీ చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినండి అనమాట. హడావుడిగా ఎప్పుడు తినొద్దు సలాడ్స్ని. సలాడ్స్ అనే కాదు, ఏ ఫుడ్ అయినా కానీ మనము ప్లెజెంట్గా ఆస్వాదిస్తూ తింటే ఒకలాగా వంట పడుతుంది మన ఒంటికి, అండ్ ఫాస్ట్గా తింటే ఒకలాగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ మనము స్క్రీన్ టైమింగ్ అనేది లేకుండా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తినాలన్నమాట. సో అదే కరెక్ట్ ఫుడ్ ఈటింగ్ ప్రాసెస్. సో ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. నా డే స్టార్టింగ్ ఎంత వెయిట్ ఉన్నాను అని చూపించాను, ఏమేమి వర్కౌట్స్ చేశానని చూపించాను, అండ్ నేను నా 3 meals ఫస్ట్, మిడ్ అండ్ లాస్ట్ మీల్స్లో ఏమేమి ఫుడ్ తీసేసుకున్నానని కూడా మీకు డీటెయిల్గా చెప్పేశాను. అండ్ నేను తీసుకున్న ఈ 3 mealsలో ఎంతెంత క్యాలరీస్ ఉన్నాయి అండ్ ఎంత ప్రోటీన్ ఉంది అని చెప్పేసి లాస్ట్లో డిస్ప్లే చేసేసాను, అక్కడ చెక్ చేసేసేయండి. సో ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.